విశాఖపట్నంలో ల్యాండ్ లిటిగేషన్ తలపోటు మళ్లీ మొదలైంది. ప్రభుత్వ ప్రైవేట్ భూముల్లో తిష్ట వేసేందుకు అక్రమార్కులు చేస్తున్న ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. భీమిలి పెందూరు ఏరియాల్లో ఈ వివాదాలు తరచూ తెరపైకి వస్తుండడం అధికార యంత్రాంగానికి సవాలుగా మారింది. విశాఖ నగరంలో ఖాళీ భూములకు రక్షణ లేకుండా పోయింది. యాజమాన్య హక్కులను అక్రమార్కులు ఛాలెంజ్ చేసే స్థితికి వెళ్లిపోవడం కలవరపాటుకు గురిచేస్తోంది. శివారు ప్రాంతాల్లో భూములకు భూమ్ రావడమే ప్రధాన కారణం. కూటమి ప్రభుత్వం విశాఖ సమగ్ర అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి సారించింది. విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిని నిర్ధారించి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రెడీ అవుతుండగా త్వరలోనే డేటా సెంటర్లు, అనుబంధ పెట్టుబడులతో ల్యాండ్ అయ్యేందుకు బడా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ప్రముఖ ఐటీ సంస్థలు ఏర్పాటు కాగా వాటి శాశ్వత క్యాంపస్ల నిర్మాణాలకు అంతా సెట్ అవుతోంది. ఈ తరుణంలో రహదారులతో పాటు మౌలిక సదుపాయాల విస్తరణ వేగం పుంజుకుంది. ప్రస్తుతం ఫోకస్ అంతా భీమిలి, పెందుర్తి నియోజకవర్గాల మీదే ఉంది. జీవీఎంసీకి ఆనుకుని ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాండ్ బ్యాంక్ ఇక్కడే ఉండడం ప్రధాన కారణం. దీంతో భూముల ధరలు ఎగువ మధ్యతరగతికి కూడా అందనంత వేగంగా పెరిగాయి. ఆనందపురం, పెందుర్తి మండలాల పరిధిలో అయితే రోజుల వ్యవధిలోనే ల్యాండ్ వాల్యూ డబుల్ అయిపోయింది. దాంతో వివాదాలు తెరపైకొస్తున్నాయి. ఇటీవల పెందుర్తి మండలం చింతగట్లలో రెవెన్యూ సిబ్బందిపై ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డం కలకలం రేపింది. ఇక్కడ సర్వే నెంబర్ 57లో 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీంట్లో కొంత పేదల ఇళ్ల స్థలాలకు, మరికొంత రైతులకు కేటాయించారు. మిగిలిన ఓపెన్ స్పేస్ ఆక్రమణలకు గురవ్వగా తొలగించేందుకు వెళ్లిన జేసీబీపై రాళ్ల దాడి జరిగింది. దీంతో రెవెన్యూ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా గండిగుండంలోని సర్వే నెంబర్ 238లోని భూమి చుట్టూ గొడవ జరుగుతోంది. విశాఖను ఎయిర్పోర్టుకు అనుసంధానించేందుకు ప్రత్యామ్నాయ రహదారులను అభివృద్ధి చేస్తోంది బీఎంఆర్డీఏ. అడవివరం, సొంట్యాం మధ్య సుమారు 9 కిలోమీటర్ల రోడ్డు విస్తరించి నేషనల్ హైవేకు కనెక్ట్ చేసే పనులు జరుగుతున్నాయి. దీంతో ఇక్కడ ల్యాండ్ వాల్యూ కోట్లలోకి వెళ్లిపోయింది. తాను కొనుగోలు చేసిన సుమారు 5 కోట్ల రూపాయల విలువైన భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు స్థానిక సర్పంచ్. పాకలు వేసేందుకు వచ్చిన వాళ్లను అడ్డుకుంటే రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నారని సర్పంచ్ ఆరోపిస్తున్నారు. అనంతపురం మండలంలో ఎస్పెషల్లీ ఈ 9 పంచాయతీలు చాలా సాఫ్ట్ గా ఉండే వ్యక్తులు ఎప్పుడైతే గూగుల్ డేటా సెంటర్ అని అనౌన్స్ చేశారో, లేదా అదానీ డేటా సెంటర్ అని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇలాంటి ఎక్కడ ఒక పాత ఎస్ఎఫ్ఐ పేర్లు ఇలాంటివన్నీ తీసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి దౌర్జన్యాలు చేసి సైట్లు కబ్జా చేయడం, మళ్ళీ ఏమనంటే ఇది వైసీపీ నాయకులు లేకపోతే ఎవరికో బురద వెళ్ళే కార్యక్రమాలు చేసే ఈ పరిణామాలు అయితే అస్సలు ఇటు ఏ విధంగా కూడా మంచిది కాదు. విశాఖపట్నంలో భూ వివాదాల మీద ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అక్రమాలతో భయభ్రాంతులకు గురిచేస్తే కఠినంగా వ్యవహరిస్తోంది. అయినప్పటికీ లిటిగేషన్ బ్యాచ్లు ప్రయత్నాలు కొనసాగిస్తుండడం ఆందోళనకరంగా మారింది.